So what is up guys? What's up ఎలా ఉన్నారు అందరూ? Hope you are all doing good. నేను మీ చెరీ అండ్ యు ఆర్ వాచింగ్ మిస్టర్ ప్రతినిధి బ్లాగ్స్. సో ఈ బ్లాగ్లో మన కార్కి వేరౌట్ అయిపోయిన థింగ్స్ అన్నీ చేంజ్ చేస్తున్నాం అనమాట. ద క్లచ్ కిట్, టైమింగ్ కిట్, ఇంజన్ మౌంట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇంజక్టర్ సర్వీసింగ్ కూడా చేయించాలి. సో ఇప్పటికైతే ర్యాక్, సస్పెన్షన్స్ అండ్ క్లచ్ కిట్, టైమింగ్ కిట్ ఇవన్నీ చేంజ్ చేస్తున్నాము. ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తున్నాను. సో పార్ట్స్ అన్నీ తీసుకొచ్చాను, పార్ట్స్ చూపిస్తాను. సో మన వెహికల్ అయితే లిఫ్ట్ మీద ఎక్కిస్తున్నారు వర్క్ చేయడానికి. డస్టీగా ఉంది, వాష్ చేయించిన తర్వాత ఇప్పటికైతే కంప్లీట్ డస్టీ ఉంది. కన్స్ట్రక్షన్ అవుతుంది మా ఇంటి దగ్గర. సో కంప్లీట్ డస్ట్ కనిపిస్తుండొచ్చు మీకు. అక్కడ మన కార్ ఆల్రెడీ వెయిట్ చేస్తుంది లిఫ్ట్ దగ్గర పార్ట్స్ అన్ని ఇన్స్టాల్ అవ్వడానికి. పార్ట్స్ ఒకసారి మెకానిక్ రాగానే సో అన్నీ ఇన్స్టాల్ చేద్దాము. సో వెయిట్ చేస్తుంది అనమాట, ఎవరు వచ్చి ఎప్పుడు వచ్చి ఎంతసేపు పడుతుంది టైం అని చెప్పేసి. సో ఒక హాఫ్ అన్ అవర్లో వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మన బంపర్ మొత్తం తీసేశారు. ఇప్పుడు కింద ఇంజన్ దిగుతుంది. ఇంజన్ దిగుతారేనా? ఇంజన్ తీసేసి ఇప్పుడు ఇంజన్ తీయాల్సి వస్తుందంట. ఇంజన్ తీసి సో వర్క్ అనేది ఫాస్ట్గా అవ్వడానికి ఇంజన్ తీస్తే సో ఇట్లా టైమింగ్, డీజిల్కి టైమింగ్ వేయాలంటే ఇంజన్ ఖచ్చితంగా దింపాలంట. సో ఇప్పుడైతే అన్ని బోల్ట్స్ ఇప్పదీస్తున్నారు. ఇప్పదీసి ఇంజన్ తీసిన తర్వాత టైమింగ్ ఇంకా క్లచ్ రెండు సపరేట్గా వర్క్ అయిపోతుంది. సో చూద్దాం. నేను బయటికి వెళ్ళేసి వచ్చేటప్పటికి మొత్తం అన్నీ తీసేశారు. లైట్స్ కానీ, ఇంటర్కూలర్ కానీ, బంపర్ అన్నీ, రేడియేటర్ కానీ. మన బంపర్ చూడండి ఎక్కడ పెట్టారో. బంపర్ పైన తీసి కరెక్ట్ ప్లేస్మెంట్ ఉంది దానికి. పేపర్ వేసి మంచిగా పెట్టారు నీట్గా. అండ్ పార్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి తీసినవన్నీ. హెడ్ లైట్స్ కానీ ఏమేమో ఉన్నాయి ఇక్కడ పార్ట్స్. మరి ఇవేం పార్ట్స్ నాకు ఐడియా లేదు. సో ఇక్కడైతే తీసి ఇప్పినవైతే ఇక్కడ పెట్టారు. అండ్ మనం తెచ్చిన కొత్త పార్ట్స్ అన్నీ ఇదిగోండి ఇక్కడ కవర్స్లలో ఉన్నాయి కంప్లీట్గా. ఇది టైమింగ్ కిట్. టైమింగ్ కిట్లో మనకి టెన్షనర్, బేరింగ్, బెల్ట్ ఇవన్నీ వచ్చాయి మనకి. ఇవన్నీ టైమింగ్ కిట్లో వచ్చాయి. సో ఇవి కాకుండా ఇదొకటి, ఇదేమన్నా గేర్ మౌంట్ అనమాట. గేర్ మౌంట్ కూడా పోయింది. సో ఇదేమన్నా వాటర్ పంప్ తర్వాత క్లచ్ కిట్ ఉంది. క్లచ్ ప్లేట్, ప్రెషర్ ప్లేట్, ఇంకా రిలీజ్ బేరింగ్. ఇదేమన్నా డీజిల్ ఫిల్టర్. ఇంకొకటి ఇదేమన్నా ఫ్లాప్ మోటార్. లోపల ఏసీది ఫ్లాప్ మోటార్ పోయింది, దానికోసం డాష్ బోర్డ్ మొత్తం ఇప్పాలి. ఇంకా చిన్న పార్ట్స్ ఉన్నాయి, ఇంజన్ మౌంట్ కానీ. ఇదేదో ఉంది, ఇది వాటర్ పంపే. సో సస్పెన్షన్ స్టడ్స్ ఉన్నాయి, 4 స్టడ్స్. ఇంకా బఫర్ కిట్ అవన్నీ కూడా తెప్పించాను. మరి అవి ఎక్కడున్నాయో కార్లో ముందు ఫ్రంట్ సీట్లో ఎక్కడో ఉన్నాయి. సో అవి వేసేటప్పుడు అవి చూపిస్తాను. సో ఇవి అన్నమాట మన పార్ట్స్. గేర్ బాక్స్ మౌంట్ వచ్చేసింది అనమాట. మొత్తం ఇదిగోండి రబ్బర్స్ అన్నీ ఇరిగిపోయినాయి. సో అందుకే మూవ్ అవుతుంది. సో ఈ పార్ట్ ఒకటి చేంజ్ చేయాలి. ఇంజన్ అయితే ఫైనల్గా తీసేశారు, దిగిపోయింది ఇంజన్. సో కొంచెం వాళ్ళు ఇప్పుడు ఇఫ్తార్కి వెళ్ళి సో వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారనమాట. ప్రస్తుతానికి అయితే అయిపోయింది వర్క్, తీయడము, ఇంజన్ దింపడము. సో ఈ టర్బో ఇదంతా కార్బన్ క్లీనింగ్ అవంతా చేస్తాం ఇవాళ. ఈజీఆర్ క్లీనింగ్ అంతా కంప్లీట్గా. సో క్లచ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఇదిగోండి, ఇది ఇప్పితే క్లచ్ వస్తుంది. ఇటు సైడ్ ఇది ఇప్పేస్తే టైమింగ్ వచ్చేస్తుంది అనమాట. సో అన్నీ సింపుల్గా అయిపోతాయి. సో పైకి ఎక్కించేసేటప్పుడు సో అన్ని పార్ట్స్ అన్నీ కంబైన్డ్ ఒకేసారి పెట్టేసి ఎక్కించేసేయచ్చు. సో ఇంజన్ అనేది దింపింది. అందుకే చూద్దాం ఇంకేమేమి వర్క్స్ ఉన్నాయో కంప్లీట్గా అన్నీ ఒకసారి అన్ని పార్ట్స్ తీసేసి సో చెక్ చేద్దాము. మనది థ్రోటల్ బాడీ తీసేశారు బయటికి. क्या सभी EGR डिलीट है मेरा, बाईपास है, डिलीट है तो इसका भी डिलीट ही होने वाला है ना. मैं EGR डिलीट होगा. ओके, स्टेज 2 అంటే బైపాస్ అంటే ఎట్లా చేస్తారు? క్లెయిమ్ చేయరు, డైరెక్ట్ ఓపెన్ లో రీమ్యాప్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఇదేంటిది? ఏకే వాల్వ్, EGR का वाल्व है. EGR वाल्व అంట ना, CRD. हां, क्या है इसको इंजन करे ఇది ఇంజెక్టర్లో ఈజీఆర్లో ఉండే ఇది వాల్వ్ అంట. సో చూద్దాము. ఇది ఈజీఆర్ బైపాస్ అయిపోతుంది అంట మనం తీసిన తర్వాత. ఏ సబ్ खोलना पड़ता पूरा इनलेट मैनिफोल्ड.
ఏమేమో తీస్తున్నారు. एक AC लगा लो, इधर पे एक रूम बनाओ, एक AC वो नहीं जी, एक AC बनाओ, ये इसको लेके AC में बिठ के आराम से करो. जल्दी काम करके भिजा दो जी. నాకు కాదు అన్నకే ఏసీ వేసుకొని కూర్చొని మంచి పని చేస్తే ఇంకొంచెం మైండ్ ఇంకా మంచి పని చేస్తుంది కదా అంటున్నాను నేను. నిద్ర వస్తుందా? సరే సరే అన్న. ఎవ్రీథింగ్ లుక్స్ క్లీన్. రైలు తీస్తున్నారు, అది డీజిల్ వస్తుంది దాంట్లో నుంచి, పైప్స్లో నుంచి. वो भी आ गया. हाँ ना दर्द हो रहा. That's why we don't do in front of customer, bro. ठीक है, समझ तुम. बड़ी बात बता दी. అన్ని అన్ని పైప్స్ ఇప్పేశారు, జస్ట్ ఇంజెక్టర్స్ ఉన్నాయి. ఇది ఒకటి ఇప్పేస్తే మన ఇంజన్ మ్యానిఫోల్డ్ వచ్చేస్తుంది బయటికి. రైట్ స్టార్ట్. वाटर पंप ఇది वाटर पंप टेंशनर फ्री बेरिंग एक और फ्री बेरिंग. ऐसा ऐसा दो आया मेरे में. वो और दूसरा कहाँ रहता? ये एक है, ये एक है और अच्छा, एक ये एक है. नहीं ऐसा दो आया है. यहाँ एक है ऊपर. अच्छा ये वाला. हाँ निकाल दो. इंजन मैनिफोल्ड, इनलेट मैनिफोल्ड सॉरी, पूरा कार्बन ही कार्बन है. सॉरी सॉरी. मेन ये फर्स्ट सिलेंडर फोर्थ में रहता है. हाँ इसमें ऑयल टाइप आता है. हाँ हाँ हाँ. क्यों ऐसा डिफरेंस? ये ईजार बाईपास होता, इसमें ईजार बाईपास होता, उसमें ईजार बाईपास नहीं होता, इसलिए इंजन ऑयल जाता उसमें. इंजन ऑयल तो मल्टी जेट इंजन है, कंपलसरी जाता, वो तो नॉर्मल है. तो इसमें ऑयल क्यों है? वो बाईपास नहीं है इसलिए नहीं जा टर्बो से जो ऑयल आता इधर. हाँ टर्बो वीक रहा तो ऑयल इधर आता. अच्छा इधर नहीं है ना ऑयल. हाँ तो टर्बो हेल्दी है. नहीं बोल सकते. अरे जी डरा रहे. नहीं बोल सकते. ठीक है खोल दो टर्बो, खोल दो. आपका टर्बो दे दो मेरे को. ले लो, घर पे पड़े हुए. वो नहीं जी जो अभी लगा हुआ है. 1.2 का टर्बो है. కొత్త వాటర్ పంప్ ఇది పట్టుకో ఒకసారి. ఇది వేయాలి, అది మర్చిపోయారు ఇది వేయడము. మన టైమింగ్ కిట్ అనమాట మొత్తము. ఇదిగోండి టెన్షనర్, ఇది కొత్తది. ఇది టెన్షనర్. ఏ క్యా హై భయ్యా? దూసరా బేరింగ్. వాటర్ పంప్ వేయడం మర్చిపోయారు, సో అందుకే మళ్ళీ కొంచెం విప్పి వాటర్ పంప్, ఇది వాటర్ పంప్ అది ఇప్పేసి కొత్తది వేస్తున్నారు ఇప్పుడు. అది మర్చిపోయారంట, సో అందుకే టైమింగ్ మళ్ళీ ఇప్పారు ఇప్పుడే. మొత్తం ये पूरा वही है मेरा इस गाड़ी का है. गंदा है पूरा. गंदा है. मेरा अभी अच्छा है. अच्छा होगा. మొత్తం అయిపోయిందంట. సో ఇది అయిపోగానే ఫిట్ చేసేస్తారు. ये थ्रोटल बॉडी भी क्लीन हो गया ना? नहीं इधर ही है, करना है अभी. अच्छा इसको खोलना है, ये डब्बा को इसको. अच्छा खोलना. अच्छा अच्छा इधर से कर देते ऊपर से. हाँ अच्छा अच्छा. మన వాటర్ పంప్ వచ్చేసింది బయటికి. మొత్తం లోపల నుంచి కంప్లీట్ వాటర్ వచ్చినాయి ఇప్పుడే బయటికి మొత్తం. ఇదండి మొత్తం కంప్లీట్గా. उसमें अभी ग्रीस लगा के चढ़ा देते. ये क्या कूलेंट से वो जो पानी पूरा घूमता इंजन में? इससे ही घूमता. इससे ही घूमता. अच्छा ये जो है ना. हाँ हाँ हाँ. अच्छा ये टर्बाइन जैसा. हाँ पूरा सर्कुलेशन नहीं करता. हाँ हाँ. इन्हें टाइमिंग से फिर रहा. हाँ सेल्फ मारते कि इन्हें फिर के इन्हें पूरा इंजन को पूरा कनेक्ट कर रहा. టైమింగ్ మొత్తం ఇన్స్టాల్ అయిపోయింది గైస్ మనది. సో ఫైనల్ పైన కప్స్ అదే ప్లాస్టిక్ ఉంటాయి కదా బాడీ మొత్తం ఫిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు పైన ఇది కూడా అయిపోతుంది. ఇన్లెట్ మ్యానిఫోల్డ్ అయిపోయింది, పైన రిటర్న్ పైప్స్, ఫ్యూయల్ పైప్స్ అన్నీ ఫిట్ చేసేస్తున్నారు పైనంతా. సో ఇది అయిపోగానే మన ఇంజన్ వర్క్ మొత్తం అయిపోయింది. దీనికోసం ఒక 1 అవర్ వేస్ట్ అయిపోయింది, ఒక 40 మినిట్స్ దాకా. సో ఇది అయిపోగానే ఇది సస్పెన్షన్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది అనమాట మన కార్లోది. సో
ఇంజన్ వర్క్ ఇస్ డన్, 90% డన్. నైస్. అదిగోండి మన లింక్ రాడ్, సస్పెన్షన్, స్టడ్స్ రెండు ఫిట్ అయిపోయినాయి. ర్యాక్ కూడా ఫిట్ చేసేసారనమాట. అదిగోండి కొత్తగా కనిపిస్తుంది. ఆ పాత పార్ట్స్ అన్ని అక్కడ పెట్టారు. ఇదిగోండి స్టీరింగ్ ర్యాక్. ఇప్పుడు మన ఇంజన్ ఫిట్ చేసేసి వెనకాల స్టడ్స్ ఇంకా డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తారనమాట. ఇదంతా ఓపెన్ చేసి ఇప్పుడు అది ఫిట్ చేయాలి. సో ఇంజన్ ఫిట్ చేసిన తర్వాత మొత్తం అవ్విద్ది. సో ఇప్పుడు వెనక టైర్స్ ఇప్పుతున్నారు. వెనక టైర్స్ ఇప్పి ఈ స్టడ్స్ కూడా చేంజ్ చేస్తారనమాట. మన ఈ బ్యాక్ స్టడ్స్ కూడా తీసేశారు. సో ఇది లాస్ట్ స్టడ్, ఈ రెండు ఇప్పేసి దానికి ఉన్న మౌంట్స్ అవన్నీ అక్కడికి వెళ్ళి అక్కడ ఫిట్ చేసి మళ్ళీ వచ్చి ఫిక్స్ చేసేస్తారనమాట. సో ఇది అయిపోగానే మన డాష్ బోర్డ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. డాష్ బోర్డ్, ఎయిర్ ఫిల్టర్ రెండు అయిపోతే మన వెహికల్ తీసుకొని వెళ్ళిపోవడం. సో అన్నీ ఫిట్ అయిపోయినాయి. మన స్టడ్ ఒక స్టడ్కి కంప్లీట్గా అన్ని కొత్త పార్ట్స్, బుషెస్ కానీ ఏమంటారు ఏదంటారు इसको क्या బఫర్ కానీ సబ్ కుచ్ నయా ఇచ్చి డాల్ దియే. స్టడ్స్ కూడా బాగున్నాయి కొత్తవి. మొత్తం కంప్లీట్ డ్యామేజ్ అయిపోయినాయి. ఇదిగోండి మొత్తం ఇట్లా అయిపోయింది పాతది ఇదిగో. సో అందుకే మొత్తం అన్నీ కొత్తగా తీసుకొచ్చి వేసేస్తున్నాను. ఇది ఇంకా టైట్ అయిపోగానే ఇది అయిపోతుంది. ఇంకా 5 మినిట్ మే ఓ భీ లగ్ జాయేగా. స్టడ్స్ ఫిక్స్ అయ్యి వచ్చేసినాయి మొత్తం బుషెస్ తోటి, కొత్త ఫోమ్ మెటీరియల్ తోటి, స్పాంజ్ తోటి. సో ఇప్పుడు ఫిక్స్ చేసేస్తున్నారు. రెండు కూడా ఫిక్స్ అవ్వగానే ఇంక ఇంజన్ ఫిట్ చేసేసి ఒకళ్ళు ఏమైనా డాష్ బోర్డ్ తిప్పుతారు. మన ఇంజన్ తీసుకెళ్తున్నారు ఫిట్ చేయడానికి జాక్ మీద. సో ఫిట్ అయిపోతే మన వర్క్ అన్నది అయిపోయినట్టే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక ఇది ఫిట్ చేసేసి ఇచ్చేస్తారు మనకి. ఇది మన రేడియేటర్ ఇంకా ఇంటర్కూలర్ అనమాట. మొత్తం క్లీన్ అయిపోయింది. సో ఇది ఒకటి ఫిట్ చేసేసి బానెట్, బంపర్ ఫిట్ చేసేస్తే అయిపోతుంది. సో అయిపోయింది. లాస్ట్ ఎండింగ్కి వచ్చేసింది మన వర్క్ ఆఫ్టర్ సో లాంగ్ టైం అనమాట. సో రేడియేటర్ కూడా మొత్తం క్లీన్ చేశారు. పూరా క్లీన్ కరేస్తుందా. ఇవి కూడా అన్ని పార్ట్స్ ఫిక్స్ అయిపోయినాయి. కంప్లీట్ ఇంజన్ వర్క్ అయిపోయింది. ఇది ఒకటి ఫిట్ చేసేస్తే ఇన్ పైప్స్, హౌసింగ్ కానీ, కూల్ అండ్ పైప్స్ కానీ అన్నీ ఫిట్ చేసేసి, ఇంకోటి ఏసీది ఏమంటారు గ్యాస్ కూడా ఫిల్ చేయించుకోవాలి. ఏసీ గ్యాస్ కూడా పోయింది. ఇంకోటి ఇంజెక్టర్స్ ఒకటి ఫిక్స్ అవ్వాలి. అంటే ఇంజెక్టర్ పైప్స్, రిటర్న్ పైప్స్ అవన్నీ ఫిక్స్ అవ్వాలి. సో అది సెల్ఫ్ స్టార్ట్ చేస్తారనమాట ఫిక్స్. సో వర్క్ ఈస్ డన్ మన కార్ది. సో గైజ్ మనది కార్ది వర్క్ మొత్తం అయిపోయింది. కంప్లీట్గా అన్ని ఫిట్మెంట్స్ అయిపోయినాయి. ఇదిగోండి ఆల్రెడీ వచ్చేసి కూడా 2 days అయింది. కొంచెం హెల్త్ బాగాలేక రికార్డ్ చేయలేదు. సో ఇప్పుడే చూపిస్తున్నాను. ఆ రోజు ఇంజన్ ఫిక్స్ అయిపోయింది. కంప్లీట్గా అన్నీ క్లీన్ అయిపోయినాయి. ఇదిగోండి చూడండి మొత్తం అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ చూడండి. ఇది థ్రోటల్ బాడీ చాలా క్లీన్ ఉంది. సో ఆల్ సెట్. ఒకే ఒక ఇష్యూ ఏంటంటే టర్బో దగ్గర నుంచి సౌండ్ వస్తుంది రెవ్ చేసినప్పుడు. సో అది రన్నింగ్లో చూపిస్తాను. ఆ ఒక్క ఇష్యూ వస్తుంది. మరి అది ఎక్కడి నుంచో బూస్ట్ లీక్ అవుతుంది అన్నారు, కానీ బూస్ట్ ఎక్కడి నుంచి లీక్ అవ్వట్లేదు. బట్ ఆ సౌండ్ అనేది వస్తుంది, చూడాలి. సో ఎయిర్ ఫిల్టర్ ఇంకా అవన్నీ కూడా ఫిక్స్ చేసుకోవడానికి వెళ్తున్నాయి ఇప్పుడు. సో అవర్ కార్ ఈజ్ ఆల్ సెట్ అనమాట, రెడీ టు గో. అన్నీ ఫిక్స్ అయిపోయినాయి, ఎవ్రీథింగ్ బ్రాండ్ న్యూ. కొంచెం డస్టీ ఉంది, కొంచెం వర్షం పడింది కదా. సో కంప్లీట్ డస్ట్ ఉంది, వాష్ కూడా చేయించుకోవాలి. చూడండి కార్ మొత్తం గలీజ్ ఉంది, ఏమనుకోవద్దు. బట్ లెట్స్ గో గైస్. నేను అన్నా కదా టర్బో సౌండ్ అని, అది ఇదే. మీకు వినిపిస్తుందో లేదో, సుయ్ అని వస్తుంది. సో ఒకసారి ఇదిగోండి. విజిల్ టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది. సో అది ఒకటే ఇష్యూ ఉంది. సో మిగతావన్నీ అయితే ఏం లేవు, ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్ అనమాట. సో ర్యాక్ కూడా అంతా సెట్ అయిపోయింది, స్మూత్ అయిపోయింది కార్ అంతా. సో that's it for today guys. Hope you all enjoyed this video.